ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు భరోసా సంబరం ప్రారంభమైంది. వానాకాలం సీజన్కు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి 5,57,496 మంది రైతులకు రైతు భరోసా అందింది. 325,69,00,000 రూపాయల భరోసా నిధులను రేవంత్ సర్కారు విడుదల చేసింది. వరంగల్ జిల్లాలో 1,06,287 మంది రైతులకు 59,58,00,000 రూపాయలు, అలాగే మహబూబాబాద్ జిల్లాలోని 1,27,638 మంది రైతులకు 76,80,00,000 రూపాయలు, ములుగు జిల్లాలోని 49,536 మంది రైతులకు 30,10,00,000 రూపాయలు, అలాగే భూపాలపల్లి జిల్లాలోని 71,710 మంది రైతులకు 43,54,00,000 రూపాయలు, ఇంకా జనగామ జిల్లాలోని 1,06,288 రైతులకు 62,46,00,000 రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు వానాకాలం క్రాప్ కోసం రైతు భరోసా నిన్న రేవంత్ రెడ్డి గారు సహచర క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతు భరోసా ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీ ప్రకారం రైతన్నల కోసం 6,000 ఎకరాను 6,000 బ్యాంకులలో టకటకటకటగా మోగడం జరుగుతుంది. రైతన్నలు సంతోషంతో వరి విత్తనాలు కానీ తేవడానికి సీజన్ ఏదైతే స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన మొదటి దఫ ఇవ్వడం రైతన్నల ఆనందంతో ఉత్సాహంతో తెలంగాణ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి మరియు ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, రైతు చైర్మన్ కోదండరెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి రైతన్నలు శుభాకాంక్షలు తెలుపుతూ రైతు భరోసా అనేది ఈ నైట్ నుంచి పడుతున్నాయి. రైతులకు హర్షం వ్యక్తం చేసే కార్యక్రమం ఇది. ఇప్పుడు ముందుగా ఎమ్మెల్యేలకు, మంత్రివర్గానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ రైతు భరోసా అనేది 6,000 రూపాయలు అనేది ఇప్పుడు ఒక పెట్టుబడిగా పత్తికి మందు వేసుకోవడానికి, యూరియా వేసుకోవడానికి, మందు కొట్టుకోవడానికి, లేకపోతే ఇంకా మొక్కజొన్నకు దానికి పెట్టుబడి వేసుకోవడానికి, తర్వాత ఇంకా వేరే వేరే పంటలు ఉంటాయి, చిల్లర పంటలు ఉంటాయి, వాటన్నిటికీ ఇది చేదోడు వాదడుగా ఎంతో కొంత వెసులుబాటు కోసం అందించే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. చాలా సంతోషం.